ఓం భద్రకాళీ శరణం మమ. ఈ కార్యక్రమం సుసంపన్నం కావడంతో పాటు వీరి ఆశయం కూడా చాలా గొప్పగా నెరవేరాలి. ఈ రచయితకు గాయకులకు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మంచి కీర్తి ప్రతిష్టలు రావాలని ఆ జగదంబ భద్రకాళి మాత్రం ప్రార్థిస్తూ అయ్యగారు మైకంతో
వారు ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇట్లాగే చేయాలని కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తూ వారందరికీ కూడా వారి టీం అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, సంతోషం. అందరికీ కంగ్రాచులేషన్స్. తప్పకుండా సార్. అదేవిధంగా ఒక చిన్న మాట సార్, అయితే ఎస్పెషల్లీ ఫోకస్ చేస్తున్నారు. అద్భుతంగా ఇటు యూట్యూబ్ ఇటు ఛానల్ పరంగా డెవలప్మెంట్ కావాలి, గాత్రం సహకరించిన మ్యూజిక్ కానివ్వండి, వాయిద్య కళాకారులు కానివ్వండి, ప్రతి ఒక్కరికి మంచి ఉన్నతి ప్రగతి ఉత్సవంగా రావాలని ఆశీర్వదిస్తూ పెద్దలు శివసుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా మా మధుకారి శిక్ష గారు, మా గురువు గారు, నిజంగా ఇద్దరికి కూడా ఇటు శృతి లయ ఎట్లాగో ఆధ్యాత్మిక భావనలకు సంగీత ప్రపంచానికి వారిద్దరు కూడా శృతి లయ సానుకూలంగా సహకరిస్తున్న ఇద్దరికి ఆత్మపూర్వక అనంతకోటి కృతజ్ఞతలు సార్. ఓం భద్రకాళీ శరణం మమ. శివ సంభూతిని శ్రీ ఓంకారిణి శ్రితజన పోషిని శ్రీ చక్రవాసిని శక్తి స్వరూపిణి ముక్తి ప్రదాయిని సర్వ పాపహరిణి నీవే జననీ దేవి భద్రకాళీ శ్రీదేవి భక్తజన పాలి. రావమ్మ భద్రకాళి మాత ఓరుగల్లు ముద్దు బిడ్డ పూజలందుకోగా మా కోసం ఎంతో దూరం నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చారు. అందరికీ పేరు పేరున్న నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఒక చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, ఐదో డివిజన్ అధ్యక్షురాలు. ఇటు ఎన్నో విధాలుగా ఇటు స్త్రీ జనోద్ధరణ కానివ్వండి, ఎక్కడ ఏ ఉత్సవం ఉన్నా వేడుక ఉన్నా కూడా ఎంతో శ్రమిస్తూ అమ్మవారికి భక్తితో సేవ చేస్తుంటారు మీరంతా కూడా. హరినాథ్ సార్ గారిని మడుస్తున్నాం. మా సీనియర్ అసిస్టెంట్లు, సౌమ్యులు, మంచి కళా పోషకులు. మా హరినాథ్ సార్ వాళ్ళ పాప కూడా మంచి గ్రేట్ డాన్సర్, కూచిపూడి డాన్సర్. కళాకారులన్నా కళలన్నా వారికి ఎంతో ప్రాణం, ఎంతో ప్రేమ.
మంచి అలాగే మా శ్యామ్ సార్ కూడా కళాకారులను బాగా ప్రోత్సహిస్తుంటారు. యువతకు స్ఫూర్తి వివేకానందుడైతే మా అందరి స్ఫూర్తి మా శ్యామ్ సార్. వావ్. స్వర్ణలత మేడం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారి ద్వారా కార్యక్రమం జరుగుతుందంటే ఖండాంతరం నుంచి కూడా మాకు ఈరోజు కాల్స్ వచ్చాయి. అట్లా అంతటి ప్రేమ కలిగిన మా శ్యామ్కి నిజంగా టెంపుల్కి వెళ్తున్నాం అనగానే ఎస్పెషల్లీ లవింగ్లీ శేషుభారతి మేడం గారు నాకు కాల్ చేసి శ్యామ్ వస్తున్నారట, శ్యామ్ని అడిగాడు చెప్పాడని చెప్పేసి మా వాళ్ళందరినీ నమస్తే చెప్పాడని చెప్పేసి ఆస్ట్రేలియా నుంచి ఇప్పుడే కాల్ వచ్చింది. మీ అందరికీ శుభాభినందనలు, శుభాకాంక్షలు. అలాగే మా నవీనయ్య గారు, మా నవీనన్న అసలు నిద్రపోతాడో పోవడం నాకు తెలియదు. ఎప్పుడు చూసినా ఇక్కడే 24/7 మన దేవాలయంలో ఉంటారు. అంత చక్కగా సర్వీస్ చేస్తుంటారు. వారికి గట్టిగా చప్పట్లు ఒకసారి అందించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మా అశోక్ అన్న గారు, మనం స్వీకరించే దాన్ని అత్యంత భక్తి శ్రద్ధతో దాన్ని ప్రిపేర్ చేయించి తయారు చేయించి అమ్మవారికి నైవేద్యాన్ని ఇది మనకు. అలాగే నవీన్ అన్న గారిని, గురుస్వామి గారిని వేదికకి ఆహ్వానిస్తున్నాం. చక్కగా నిర్వహణ చేస్తుంటారు, ఎక్కడ భక్తులకు ఇబ్బంది లేకుండా. సందీప్ అన్న గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సందీప్ అన్న ఎప్పుడైనా వెనుకనే ఉంటాడు, కానీ మనకు వెన్నుముకలా ఉంటాడు. పని చేద్దామా అనేసరికి చేసి పడేస్తాడు, అంత గొప్ప హార్డ్ వర్క్. అది మా భద్రకాళి దేవస్థానం ఆస్థాన సంగీత విద్వాంసులు శ్రీ పిరయ్య గారు. వందే శ్యామం భజే. అందరి వరుసల్లో అందరి ఇటు మా శ్యామ్ పేరు వినగానే ఎంత ఏజో అనుకుంటారు, కానీ ఇంత చిన్న వయసులోనే ఇంత మనసు, ఇంత ప్రేమ, ఇంత చేరువ, ఎంత పెద్దవారినైనా కూడా ఆకట్టుకునే మనసు కలిగి ఉన్న మంచి యువ కిషోరం మా శ్యామ్. నిజంగా కూడా శ్యామ్కి ఒకసారి అందరు గట్టిగా, శ్యామ్ గారికి గట్టిగా చెప్పట్లు సార్. చొచ్చుకొని నిలిచిపోతాడు అనమాట అందరి మనసులో. తన పోషణ మొత్తం ఏ పని చేసుకున్నప్పుడు కూడా నాకు ఖర్చులకు, అదేవిధంగా చదువుకు ఆర్థికంగా సహకరించిన నా కుటుంబ సభ్యులందరినీ నేను సాధారణంగా అక్కబావ, అదేవిధంగా కుటుంబ సభ్యులను సత్కరించుకునే రెహమాన్, ఎక్కడ రెహమాన్ అల్లుడు రెహమాన్ గారిని కూడా ఒకసారి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. చాలా చాలా కృతజ్ఞతలు. చెప్పట్లండి. నిజంగా 10వ తరగతి దాటినప్పటి నుంచి ఎస్పెషల్లీ ఒక్కసారి వచ్చిన పెద్దలకి గట్టిగా ఒకసారి అందరు కూడా క్లాప్స్ ఏర్పడి చప్పట్లు ఒక కలయిక, చప్పట్లు ఒక సంతోషం, చప్పట్లు ఒక యాగం, చప్పట్లు ఒక ధ్యానం, చప్పట్లు ఒక మహోత్సవం. చప్పట్లు కొడుతూ ఉంటే వారికి ఆశీస్సులుగా వెళ్తుంటాయి. అదేవిధంగా మనలో కూడా ఒక ఎనర్జీ జనరేషన్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి ఆ చప్పట్లు మనకు తెలియజేసే ఒక సూచిక, ఒక మాతృక, ఒక బీజం. ఎందుకంటే తను 10వ తరగతి ఊరు నుంచి శ్రీపతిపల్లి తాడమంటూ ఏమీ తెలియని తరుణంలో తనని మరి హనుమకొండ ప్రాంగణానికి తీసుకొని వచ్చి ఇటు తను చదువుకునే ప్రాంగణం నుంచి కూడా కాలేజీకి వెళ్తున్నా కూడా ఒక పిల్లాన్ని తీసుకెళ్లి మరి కాలేజీకి పంపించే స్థాయిలో మరి తనని మరి కాలేజీకి తీసుకెళ్లి అప్పుడు ఖర్చుల పర్పస్ కానివ్వండి, లేకపోతే ఒక రూమ్ లో వాళ్ళు కూడా రూమ్ కిరాయి తీసుకునే వండుకుంటూ కూడా తనని పోషించిన అక్క బావని నేను ఎప్పుడు మర్చిపోనని చెప్పేసి వారిని నేను ఎంత చేసినా తక్కువే అని చెప్పేసి నా ఉన్నతిలో, నా ప్రగతిలో, నా ప్రేమను పంచుకునే తరుణంలో ఈ చిన్నక్క, పెద్దక్క, అదేవిధంగా చిన్నక్క, అదేవిధంగా అల్లుడు ఇద్దరిని కూడా సాధారణంగా ఇటు రామ్నగర్, అదేవిధంగా ఇటు బ్రాహ్మణవాడలో రాలేదు.
ఓకే నాకు సీని గారు పాల్గొంటున్నారు. సభకు నమస్కారం. ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే భద్రకాళి అమ్మగారి పేరు మీద నా మిత్రుడు, మా క్లాస్మేట్ ఒక సాంగ్ తీయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా నా మిత్రుడైనందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. ఎందుకంటే అందరికీ రాదు సంగీతం అనేది అది అందరికీ రాదు. ఎందుకంటే అది పూర్వజన్మ సుకృతం ఉంటేనే సంగీతం అనేది వస్తుంది. అది అందరికీ వచ్చేది కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎంతో మందిని చూస్తున్నాము, అందులో 1% కూడా సంగీత విద్వాంసులు ఉండరు. ఎందుకంటే అది పూర్వజన్మ నుంచి రావాలి, వాసనలో ఉంటేనే ఆ సంగీతం అనేది వస్తుంది. నన్ను కూడా సంగీతం నేర్చుకునేటప్పుడు నన్ను కూడా నువ్వు నేర్చుకుంటూ రారంటే మృదంగం నూకల నాగేశ్వరరావు దగ్గర నేను 2 సంవత్సరాలు పైన మృదంగం నన్ను తీసుకుపోయి చేర్పించాను. కానీ నాకు రాలేదు. ఎందుకంటే నాకు ఆ సుకృతం లేదు. పూర్వజన్మ వాసనలు, పూర్వజన్మ సుకృతం ఉంటే సంగీతం వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే రజాకు అంటే ఒక ముస్లిం అయినా కూడా ఎందుకు సంగీతం వచ్చిందంటే పూర్వజన్మ వాసన ఉన్నది కాబట్టి ఆ సంగీతం వచ్చింది. ముఖ్యంగా నేను వాడికి నేను మిత్రులు అయినందుకు నేను ఎంతో గర్వపడుతూ ఇలాగే ముందు మరెన్నో పాటలు తీసి మంచి అభివృద్ధి చెందాలని చెప్పి భద్రకాళి అమ్మవారిని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. చాలా చాలా కరెక్ట్ చెప్పారు. నిజంగా కూడా అమ్మవారు ఆశీర్వాదంతో ఇక్కడ ఈ సాంగ్ రిలీజ్ చేసినందుకు ముందుగా ఇక్కడ ఉన్న పెద్దలకి, సింగర్స్ కి అందరికీ ధన్యవాదాలు. మీరు భద్రకాళి అమ్మవారి పేరు మీద పాట రాయాలన్న ఆలోచన వచ్చినందుకే ముందు అమ్మవారి ఆశీర్వాదం ఉంటేనే ఆలోచన వస్తుంది. ఖచ్చితంగా అమ్మవారి ఆశీర్వాదంతో మీరు ఇంకా ఎన్నో పాటలు పాడి ఎంతో సక్సెస్ గా ముందుకెళ్లాలని మా ధర్మకర్తల తరపున, ఇక్కడ చైర్మన్ గారి తరపున, అయ్యగారి తరపున అందరి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా ముందు మంచి స్థాయిలో వెళ్ళి ఈ సాంగ్ ఎంతో రీచ్ కావాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మేడం గారు అన్నట్టు అమ్మవారి సాంగ్ ఇప్పటివరకు మేము కూడా వినలేదు. అమ్మవారి సాంగ్ మీరు రిలీజ్ చేస్తున్నారనే కానీ మాకు చాలా సంతోషంగా ఉంది. అది మేము ధర్మకర్తల్లో మేమందరం ఇక్కడ ఉన్న మా టైంలో రిలీజ్ కావడం ఇంకా సంతోషం. ఎంతో మనస్ఫూర్తిగా చెప్తున్నాం.
చాలా సక్సెస్ అయ్యి మంచి వ్యూస్ వచ్చి మీ టీం అందరికి మంచి పేరు వచ్చి ఇలాగే ఇంకా సాంగ్స్ ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ఎప్పటికీ మా శేఖర్ అన్న ఆశీర్వాదం ఉంటది, ఎందుకంటే చిన్నతనం నుంచి చూస్తున్నాం. ఒక ప్రోగ్రామ్ కండక్టర్ మా చారి గారు మేము కండక్టర్ అంటే డిపార్ట్మెంట్ అని చెప్పేసి అనుకున్నాము. కాదు, మన ప్రోగ్రామ్ ఆడియో మొత్తం కండక్ట్ చేస్తూ ఈరోజు ఇంత సంగీత దర్శకత్వం మరి రజాక్ గారు చేస్తుంటే దాంట్లో ఎన్ని రకాల వాయిద్యాలు ఎన్ని రకాలుగా వచ్చినా కూడా ఎన్ని వచ్చినా పర్వాలేదు, నేను వాటిని అన్నింటినీ సమకూర్చి పాటగా ప్రతిదానికి లింక్ ఇచ్చుకుంటూ ఎంత చేర్పులు వచ్చినా మార్పులు వచ్చినా మళ్ళా ఒకే లైన్ లో సాగుకునే విధంగా ఆ బాధ్యత నేను తీసుకుంటానంటూ గురుతర బాధ్యతను ఇక్కడ శృతి అక్కడ లయ అమ్మ నాన్నలుగా ఈ పాటకు మరి ప్రాణాన్ని పోశారు, బలాన్ని ఇచ్చారు, బలగంగా నిలిచారు. ఇంతమంది భక్తులందరి ఆశీస్సులు పొందిన నిజంగా ఐలు గారికి వారు సమకూర్చిన ధ్వనులకు, లయ కృతులకు, లయ నాట్యానికి, ఎస్పెషల్లీ భద్రకాళి పాటలు అమ్మవారి పాటలు అనగానే అందరూ పాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజు మీకు వచ్చిన లక్ ఏంటంటే ఇది డాన్స్ చేసుకోవడానికి అనుకూలంగా కూడా ఉంది. డాన్స్ చేసే పిల్లలకి పాట పంపిస్తే ప్రతి ఒక్కరు పర్ఫామ్ చేసుకునే విధంగా ఉంది. ఎన్ని వేరియేషన్స్ అంటే ఎన్ని వేరియేషన్స్ చూపెట్టే విధంగా అటు క్లాసికల్ పెట్టుకోవచ్చు, వెస్ట్రన్ పెట్టుకోవచ్చు, ఫోక్ పెట్టుకోవచ్చు, అన్ని రకాల డాన్సులు అన్ని కూడా మేళవింపచే డైలీ వెళ్ళి అదే వర్క్ మీద కూర్చొని కంప్లీట్ చేశాను. సారీ, ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మనసు బాధ పెడితే క్షమించాలి. సభకు నమస్కారం. నేను వక్తను కాదు మాట్లాడడానికి. నా ముందు చాలా మంది చాలా విషయాలు చెప్పారు. ఒక పాట రావాలి అనుకున్నప్పుడు దాని వెనకాల హార్డ్ వర్క్ చాలా ఉంటుంది. మేము హార్డ్ వర్క్ చేసిన తర్వాత మేము వినిపిస్తాం తప్ప కనిపించాం. మమ్మల్ని కూడా వేదిక మీద తీసుకొచ్చిన రజాక్ గారికి, మాకు సన్మానం దాకా తీసుకొచ్చిన మీ అందరికీ, మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మొదట రెండో విషయం, ఇప్పుడు మొదట రజాక్ గారు చెప్పారు, ఒక పాట అనుకుంటే ఏదైనా ఒక రాగంలో ఉంటుంది, ఏదైనా ఒక తాళంలో మాత్రమే ఉంటుంది. మనం ఏ పాట చూసినా కొన్ని ప్రత్యేక పాటలు మాత్రమే ఆ డిఫరెంట్ రాగాల్లో లేదు డిఫరెంట్ తాళాల్లో ఉంటాయి. చాలా తక్కువ పాటలు అరుదుగా ఉంటాయి. ఈ పాట ఈ కాన్సెప్ట్ అన్న తర్వాత ఒక పాటలాగా కాకుండా ఒక రూపకం లాగా తీసుకురావాలి. మీరు ఏదైతే భావాన్ని అనుకున్నారో ఆ భావాన్ని చాలా సందర్భాల్లో ఈ పాటలో వచ్చే సెకండ్ హాఫ్ లో ఒక 5 రకాల వేరియేషన్స్ అనుకుంటే లాస్ట్ 2 వేరియేషన్స్ ఆయనకు అసలు ఆ పాట డల్ అయిపోతుంది. సార్ ఇది తీసేద్దామని చాలా సందర్భాల్లో అన్నాడు. నేను ఒకటే చెప్పాను, మనం డల్ అని అంటే మనం తినేటప్పుడు మన భోజనంలో రకరకాల కూరలు రకరకాల టేస్ట్లు ఉంటాయి. ఒక్కొక్క దాని ప్రత్యేకత ఒక్కొక్కలాగా ఉంటుంది. దాన్ని అలాగా చూడాలి తప్ప ఒక సాంగ్ లాగా ఒక డీజే సాంగ్ లాగా దీన్ని చూడొద్దు. మీరు ఏదైతే భావాన్ని అనుకున్నారో ఆ భావంలోంచి ఒక్క అక్షరం కూడా మార్చకుండా, ఒక్క అక్షరాన్ని కూడా తీసేయకుండా, మేము ఏదైతే తాళం అనుకున్నామో దాన్ని వచ్చేలాగా 1-2 సార్లు మేము ఘర్షణ పడుతూ అక్కడ ఈ భావం రాదు సార్ అనుకొని ఈ తాళంలో అది చెప్పలేము అనుకొని ఆయన ఒకలాగా ఇమాజినేషన్ అనుకొని ఆ ఇమాజినేషన్కి అనుగుణంగా మేము తాళాన్ని సమకూర్చేటప్పుడు లేదు కీబోర్డ్ కంపోజింగ్ లో కూడా మేమిద్దరం చాలా షేర్ చేసుకుంటూ స్టూడియో మాకు అప్పయ్యపై వెళ్ళడం, మిగతా ఇంకో ప్రదీప్ అనే అబ్బాయి ఆల్వేస్ మా ఆలోచనలన్నింటినీ మేము చెప్తూ ఉంటే వాటిని తీసుకుంటూ వెళ్ళిపోయి ఈ హార్డ్ వర్క్ లో మాకు అందరూ సహకరించినటువంటి పాడిన గాయకులు కానివ్వండి, వాయించిన మా మిత్ర బృందం, వాయిద్య సహకారం ఇచ్చినటువంటి వాళ్ళందరూ కానీ అందరూ కష్టపడి పాటను మీ ముందుకు తీసుకొస్తున్నాం. రెండవది, ఇది ఇటు క్లాసికల్ అటు ఫోక్. ఇప్పుడు తెలంగాణ అంటేనే ఫోక్, కానీ భద్రకాళి అమ్మవారు ఒక క్లాస్. ఈ క్లాస్ని ఫోక్ని రెండింటిని మాస్ని రెండింటిని మిక్స్ చేసి ఆయన చూస్ చేసుకోవడం జరిగింది. వాటి అన్నింటినీ ఎక్కడ తగ్గకుండా మేము కష్టపడి మీ ముందుకు తీసుకొస్తున్నాము. మీరందరూ పెద్ద మనసుతో ఈ ఆడియోని ఆదరించి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ గారు. తర్వాత స్వప్న కిషోర్ గారు.
డైరెక్టర్, కొరియోగ్రాఫర్, డ్యాన్స్ కొరియోగ్రాఫర్, అలాగే వీడియో ఎడిటింగ్ అండ్ డిఐ చేస్తారు శ్రీహరి గారు.